ప్రస్తుతం మనం యువర్ కార్ మోటార్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కేవలం 2 lakhs నుంచే స్టార్టింగ్ ప్రైస్ అంటున్నారు. అంతేకాదు ఇక్కడ 200కి పైగా కార్స్ అయితే ఉన్నారని చెప్తున్నారు. సో ప్రస్తుతం మనతోటి ఇక్కడ సేల్స్ మేనేజర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీ కార్స్ అట్లానే వాటి కాస్ట్ ఎంత అవుతుందో ఏంటి అనేది. సో నమస్తే అండి. నమస్తే. సో ఏంటి సార్ మీ పేరేంటి? ఆంటోనీ అండి. యాంటోనీ గారు. ఓకే, ఎంత ఉన్నాయి సార్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అసలు ఎంత ఉన్నాయి? మన దగ్గర ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు యాంటోనీ అండి. ఇక్కడ ఏమంటే చాలా వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మన దగ్గర ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే వెహికల్స్ వస్తా ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. 200 to 250 వెహికల్స్ మన దగ్గర ఇక్కడ పార్క్ అండ్ సేల్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ ఏమంటే మనం ఏమంటే ఇది పార్క్ అండ్ సేల్ అండి. మనం బయట లాగా ఏమంటే ఇప్పుడు బయట కొన్ని మార్కెట్లు ఉంటాయి, వాళ్ళు ఏమంటే ఓన్ గా పర్చేస్ చేసి వాళ్ళు ఏమంటే ఓన్ గా పర్చేస్ చేసుకునేసి వాళ్ళు సేల్ చేసుకుంటారు. అలా ఉండదు. మనం ఏమంటే పార్క్ అండ్ సేల్. ఇది పార్క్ అండ్ సేల్ ఏమంటే ఓన్లీ మనది ఏమంటే కమిషన్ బేసిక్ ఉంటుంది అంతే. కమిషన్ బేసిక్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మేము వెహికల్ వచ్చిన వెంటనే మన దగ్గర ఏమంటే ఇంజన్ గానీ, యాక్సిడెంట్ గానీ, డాక్యుమెంట్స్ గానీ ఈ మూడైతే కింద గ్యారంటీ ఉంటుంది. సపోజ్ ఇన్ కేస్ మీరు ఈ వెహికల్ వచ్చిన వెంటనే మేము ఏం చేస్తామంటే వచ్చిన వెంటనే తరోగా చెక్ చేసుకుంటాము. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మాది ఓన్లీ కమిషన్ బేసిక్ కాబట్టి మేము వచ్చిన వెంటనే మొత్తం యాక్సిడెంట్ అయిందా, ఆప్రాన్స్ ఇక్కడ ఫ్రంట్ లో ఆప్రాన్స్ ఉంటుంది, ఆప్రాన్స్ పోయిందా, పిల్లర్స్ పోయిందా, లెగ్స్ పోయిందా, లేకపోతే ఇంజన్ తరఫు నుంచి మెకానిక్స్ ఉంటారు మా దగ్గర. 3 మెకానిక్స్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు మొత్తం అన్ని చెక్ చేస్తారు. ఆప్రాన్స్ పోయిందా, పిల్లర్స్ పోయిందా, లెగ్స్ పోయిందా, లేకపోతే ఫ్లడ్ అయిందా, లేకపోతే ఇంజన్ తరఫు నుంచి మీకు బ్యాక్ పంపింగ్ వస్తుందా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, ఆయిల్ లీకేజ్ ఉందా. యాంటోనీ గారు ఇప్పుడు అట్లానే ఒకవేళ కార్ తీసుకోవాలనుకుంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు విత్ ఇన్ క్యాష్ తీసుకోగానే కార్ ఇచ్చేయడం అలా ఏమైనా జరుగుతుందా, లేకుంటే కార్ కి ఇన్ని డేస్ పడుతుందని అట్లా ఉండదండి? విత్ ఇన్ కార్ సపోజ్ మీకు చాలా వరకు మా దగ్గర ఏమంటే కర్నూలు నుంచి వస్తారు, విజయవాడ నుంచి వస్తారు, వైజాగ్ నుంచి వస్తారు, ఏలూరు, రాజమండ్రి, ఇక్కడ చాలా మంది నుంచి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి మోస్ట్లీ విలేజ్ ఇప్పుడు హైదరాబాద్ తప్పని హైదరాబాద్ లో కానీ చాలా వరకు తీసుకుంటారు. ఈ పక్కన ఎక్కడ విలేజ్ లో వాళ్ళు ఏమంటే డైరెక్ట్ క్యాష్ తీసుకుని వస్తారు, వెహికల్ చూసుకుంటారు, వెహికల్ చెక్ చేసుకుంటారు, ట్రయల్ చేసుకుని కస్టమర్ తో ఇక్కడ ఏమంటే మాది ఓన్లీ కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ ఉంటుంది. మాది కమిషన్ ఉంటుంది అంతే. సపోజ్ మీరు 3 lakhs లోపు తీసుకుంటే గిన 7,000 రూపీస్ ఫిక్స్డ్ కమిషన్ ఉంటుంది. 3 lakhs పైన తీసుకుంటే గిన అది డిపెండ్స్ సారీ పర్ లాక్ కి 2,300 రూపీస్ కమిషన్ ఉంటుంది. అలా ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ ఉందా సార్? ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ ఉంది. ఫైనాన్స్ మనకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది. బ్యాంక్ ఫైనాన్స్ ఏమంటే మనకు వాళ్ళు ఏమంటే సిబిల్ గానీ, వాల్యుయేషన్ గానీ, వెరిఫికేషన్ ఇట్లాంటివైతే ఉంటుంది బ్యాంక్. ప్రైవేట్ అయితే ఎవరైనా తీసుకోవచ్చు. ఏమంటే ప్రైవేట్ కి ఓన్ హౌస్ గ్యారంటీ ఒకటి అడుగుతారు. సో ఓకే, యాంటోనీ గారు అయితే ఇప్పుడు కార్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు వారంటీలు గానీ అట్లా ఏమైనా ఉన్నాయా? మనది వారంటీ అయితే ఉండదండి. ఇప్పుడు సపోజ్ మీకు బయట ఎక్కడైనా కానీ వారంటీలు కానీ ఇవన్నీ ఇస్తారు, ఇంజిన్ అట్లా ఇస్తుంటారు. అది ఎలా ఇస్తారండి? ఇప్పుడు సపోజ్ వేరే ఒక చోట ఏదో ఒక వెహికల్ అక్కడ వారంటీ ఇస్తారు అనుకోండి. ఇప్పుడు పర్టికులర్ ఆ ఇదనేది ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ నుంచి ఎక్కడో విలేజ్ లో తీసుకుని వెళ్తున్నారు, ఆ విలేజ్ లో ఆ కంపెనీ ఉంటుందా? ఇప్పుడు సపోజ్ మాది యువర్ కార్డ్స్ ఉంటుంది. యువర్ కార్డ్స్ అనేది మనకు ఇప్పుడు విలేజ్ లో ఉంటుందా? ఉండదు. మళ్ళీ నేను ఎలా వారంటీ ఇస్తాను మీకు? వారంటీ అనేది నేను కానీ మీకు ప్రొవైడ్ చేస్తాం, ప్రాబ్లం అయితే ఏం లేదు. అయితే వారంటీకి ఏమంటే వాళ్ళు ఎక్స్ట్రా చార్జెస్ అనేది దాంట్లో ఇంక్లూడ్ చేసి మీకు ఇస్తా ఉంటారు అట్లా. ఇప్పుడు సపోజ్ మాదే యువర్ కార్డ్, సపోజ్ నేనే వారంటీ ఇప్పిస్తాను. వారంటీ అనేది అలా ఉండదండి. వారంటీ అనేది ఎవరు ఇక్కడ త్రూ అవుట్ హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా కానీ వారంటీ ఇచ్చేది వాళ్ళది ఉండదు. ఆ సపరేట్ మహీంద్రా టు మహీంద్రా ఇట్లా టైప్స్ ఉంటుంది. వాళ్ళు ఏమంటే త్రూ అవుట్ ఉంటుంది కాబట్టి అక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకి అక్కడ ఇది చేసి అలా వారంటీ అనేది ఇది ఉంటుందండి. ఓకే, యాంటోనీ గారు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 2 lakhs నుంచి అన్నారు కదా. సో ఒకసారి చూసేద్దాం మన దగ్గర స్టార్టింగ్ కార్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. సో మన దగ్గర కార్స్ చూసుకుంటే చాలా మోడల్స్ కనిపిస్తున్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి యాంటోనీ గారు? మన దగ్గర అన్ని ఉన్నాయండి. మీకు ఏ వెహికల్ కావాలనుకుంటే ఆ వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఏమంటే పార్క్ అండ్ సేల్ కాబట్టి కస్టమర్స్ వస్తారు. కొంతమంది ఎలా ఉంటుందంటే కొంతమంది ఇక్కడ పార్క్ చేసి వెళ్తారు. కొంతమంది ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా మంది అంటే ఈ ఓపెన్ ప్లేస్ లో పెట్టరు కాబట్టి వాళ్ళు తీసుకొని పోయేసి ఇంట్లో పెట్టేసుకుంటారు. మీకు ఏమైనా అవైలబుల్ సపోజ్ మీకు ఈ వెహికల్ కావాలా, ఈ పర్టికులర్ వెహికల్ నాకు కావాలన్నా కానీ మేము తెప్పిస్తాం, ఇబ్బంది అయితే లేదు. సో ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నవి 2 lakhs 2 lakhs నుంచి ఉంటాయండి. 2 lakhs డిపెండ్స్ ఆన్ కస్టమర్. ఓకే, సో ఇదెంతండి? ఏంటి ఇది ఆల్టో అండి. ఆల్టో 2012 మోడల్, పెట్రోల్ ప్లస్ సిఎన్జి గాని ఉంటుంది. ఏంటి పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు? పెట్రోల్ ప్లస్ సిఎన్జి మీకు పెట్రోల్ లోనే అరౌండ్ గా 18 to 20 వరకు మైలేజ్ వస్తుంది. ఇది సిఎన్జి లో వెళ్తే ఇంకొక 3-4 కిలోమీటర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఉంటుంది. ఆల్టో ఎల్ఎక్స్ఐ ఇది. ఇది అరౌండ్ గా 230 ఏమో చెప్తున్నాడు కస్టమర్. నెగోషియబుల్ సార్, డిపెండ్స్ కస్టమర్ అట్లా. ఓకే, ఇంకా బార్గెనింగ్ స్కిల్స్ బట్టి బార్గెనింగ్ ఏమంటే ఇక్కడ చాలా వరకు చాలా కస్టమర్స్ చెప్తా అంటారు. ఇప్పుడు నేను ఇంతకు ముందుగా చాలా వీడియోస్ చేశాను. కస్టమర్స్ ఎలా చెప్తా అంటారు అంటే అయ్యో ఇంత రేట్ ఉందా, అంత రేట్ ఉందా, ఇది మీకు ఇంత మీ ప్రైస్ ఎక్కువ ఉంది అనే కాదు. ప్రైస్
ప్రైస్ అనేది ఎక్కువ ఉండేది తక్కువ ఉండేది కాదు. ఆ ప్రైస్ అనేది డైరెక్ట్ కస్టమర్ తో మీరు మాట్లాడుకోవాలా. మాది ఓన్లీ కమిషన్ బేసిక్ చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ ఇన్ కేసు ఇప్పుడు ఈ వెహికల్ ఉంది, ఈ వెహికల్ పక్క ఇంకొక వెహికల్ మా దగ్గర వస్తుంది. వచ్చిన తర్వాత అది మేము వెహికల్ చెక్ చేస్తాం, అది యాక్సిడెంట్ అయింది. ఎగ్జాంపుల్ ఇది 12 మోడల్, ఇది 12 మోడలే. ఇది మీకు 150కి రావచ్చు, ఇది 2 lakhs. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఇది 2 lakhs కి రావచ్చు, ఇది 2 lakhs కి రావచ్చు, ఇది 150కి రావచ్చు, 150కి రావచ్చు, ఇది 2 lakhs కి రావచ్చు. అయితే దాని లోపల ఎలా ఉంది, దాని అది యాక్సిడెంట్ అయిందా, నీలో ఇప్పుడు చాలా వరకు ఏమంటే మీరు బయట ఎక్కడన్నా వెళ్ళంటే అది ఫ్లడ్డెడ్ అయిన వెహికల్స్ కానీ ఇంజన్ ప్రాబ్లం. మన దగ్గర అట్లా ఉండదు. మీరు బండి బయటికి తీసుకొని పోండి, మీరు ఎక్కడైనా కావాలంటే మెకానిక్ దగ్గర చెక్ చేయించుకొని తీసుకోండి. సపోజ్ మీరు బయటికి పోయి సార్ ఇది ఇంజన్ పోయింది కదా, అది యాక్సిడెంట్, వెంటనే వెహికల్ రిటర్న్ తీసుకున్నాడు. సో ఇది మనకి మామూలుగా ఏ కండిషన్ లో వచ్చింది సార్ ఇక్కడికి మామూలుగా? అంటే కండిషన్ అంటే యాజ్ ఇట్ ఈస్ కండిషన్ అండి, యాజ్ ఇట్ ఈస్ కండిషన్. మన దగ్గర కండిషన్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కస్టమర్ వెహికల్ తీసుకొని వచ్చి పెడతారు, మేము చెప్పాము కదా మొత్తం చెక్ చేసుకుంటాము. కండిషన్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్. మేము చేసి పెట్టడం కానీ దాన్ని అది చేయడం కానీ ఇది చేయడం కంటే ఏమి ఉండదండి. డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్. మీరు అట్లా అనుకున్నా కానీ మెకానిక్ దగ్గర తెచ్చి మీరు చెక్ చేయించుకోండి. ఓకే, ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది ఇప్పుడు వరకు? ఇది వచ్చేసి 60 చేంజ్ తిరిగింది, 63,000 తిరిగింది. సో ఎంత అన్నారు ఇది? ఎంత? ఇది వచ్చేసి మనకు 2.3 ఉందండి కోటెడ్ ప్రైస్. అయితే కస్టమర్ తో మాట్లాడుకోవాలి సార్. మీ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎవరైనా కానీ అమ్మే వాళ్ళు ఒక 10 రూపాయలు ఎక్కువ రావాలనుకుంటారు, కొనే వాళ్ళు ఒక 10 రూపాయలు తక్కువ రావాలనుకుంటారు. మీరు ఆటోమేటిక్ ఏమంటే మీరు వెహికల్ చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, ఇక్కడికి రండి, నన్ను కలవండి, మీకు తక్కువ ప్రైస్ లో ఇస్తాను, వచ్చి చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, నచ్చితే డైరెక్ట్ కస్టమర్ తో మీ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ మీరు చెప్పండి అంతే. కార్ యాక్చువల్లీ డ్యామేజ్ కూడా ఏం కనిపించట్లేదు, డ్యామేజ్ అయితే ఉండవండి. సపోజ్ మీకు మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గర వెహికల్ అయితే పెట్టుకోము, రిజెక్ట్ చేసేస్తాం. ఒక కార్ కి ఇప్పుడు చలానా అట్లా ఏమన్నా ఉన్నా కానీ ముందే క్లియర్ చేయించి, ఇప్పుడు మేము వచ్చిన వెంటనే ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ మెకానిక్ ఉంటారు, మెకానిక్ చెక్ చేసుకుంటారు, చెక్ చేసుకుని అంటే నెక్స్ట్ డాక్యుమెంట్స్ పర్సన్ ఉంటాడు. ఆ డాక్యుమెంట్స్ పర్సన్ మొత్తం దానిపైన చలానాస్ ఉన్నాయా, దానిపైన సపోజ్ ఇన్ కేస్ కేసు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివంతా మొత్తం చెక్ చేసుకుని కేసెస్ గానీ చలానాస్ గానీ దానిపైన వేరే ఏదైనా ఇది ఉన్నా గానీ మేము అట్లాంటి వెహికల్ అయితే కానీ అప్పుడే కస్టమర్ సార్ ఈ వెహికల్ అయితే మేము పెట్టుకోం సార్ అని చెప్పి మేము చెప్పేస్తాం. అంటే లాస్ట్ వీక్ గానీ ఒక 2 weeks బ్యాక్ ఒక వెహికల్ వచ్చింది మన దగ్గర. వెహికల్ వచ్చిన వెంటనే అది ఆర్టీఎస్ సైట్ లో మనకు గవర్నమెంట్ సైట్ లో కొట్టి దాన్ని ఎంటర్ చేసి చూస్తే ఆ వెహికల్ అయితే కింద కొంచెం ఫ్రాడ్ ఉంది, అందుకే వెహికల్ పంపించేస్తాం. బయట చిన్న కార్ డెకర్స్ లో కానీ అట్లాంటివి దొరికిపోతాయి, మీకు తక్కువలో దొరుకుతాయి. అయితే వెహికల్ కానీ దాని పరిస్థితులు ఏమంటే ఎవరైనా అండి ఒక ఆల్టో ఒక మారుతి బండి అమ్ముతున్నారంటే దాంట్లో వాళ్ళు ఎవరైనా తక్కువలో ఇస్తున్నారంటే గుర్తు పెట్టుకోండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే తక్కువలో ఇస్తారు. ఓకే, ఇప్పుడు అట్లానే కార్స్ ఇప్పుడు యాక్సిడెంట్ గానీ సో అలాంటివైనా మన దగ్గరికి ఏమైనా యాక్సిడెంట్ వెహికల్స్ అలా వచ్చినా కానీ మేము వెహికల్ అయితే పెట్టుకోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్స్ పెట్టుకోము. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, అక్కడే ఉండండి మీరు చూపిస్తాను. ఇప్పుడు మేము వెహికల్ వచ్చిన వెంటనే యాక్చువల్లీ మీకు గన్ ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే యాప్రాన్స్ ఉంటుంది, దీన్ని యాప్రాన్స్ అంటారు. ఇది యాప్రాన్స్ అంటారు. ఈ యాప్రాన్స్ అనేది అది ఒరిజినల్ పేస్ట్, అది షోరూమ్ నుంచి వచ్చిన పేస్ట్. అది దాంతో అట్లా మేమంటే 2 యాప్రాన్స్ చెక్ చేసుకుంటాము. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెడ్ లైట్ ప్యానెల్ ఉంటుంది. ఈ హెడ్ లైట్ ప్యానెల్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుందంటే ఫస్ట్ వెహికల్ అనేది హిట్ అయితేనే ఇది అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ 2 legs ఉంటుంది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఈ లెగ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉందా లేదా, డ్యామేజ్ అయిందా లేదా చెక్ చేసుకుంటాము. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఒరిజినల్ బ్యానెట్. ఇప్పుడు సపోజ్ బ్యానెట్ అనేది మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. ఈ ఒరిజినల్ బ్యానెట్ ఇది ఇలా మీకు పేస్ట్ వస్తే కనుక ఇది వచ్చి ఒరిజినల్ బ్యానెట్ అంటారు. ఈ బ్యానెట్ అనేది మేము చెక్ చేసుకుంటాము. చెక్ చేసి సపోజ్ ఈ చిన్నవి ఎలా ఉంటుందంటే అంటే యాక్సిడెంట్ కిందకు కన్సిడర్ అవ్వవు. ఈ ఫస్ట్ బంపర్ గానీ, ఫ్రంట్ బంపర్స్ గానీ, బ్యాక్ బంపర్స్ గానీ ఇది ఇదైనప్పుడు ఇంపాక్ట్ అయినప్పుడు అది యాక్సిడెంట్ కిందకి రాదు. మెయిన్ యాప్రాన్స్ చెప్పాను కదా, లెగ్స్ యాప్రాన్స్. దాని తర్వాత మీకు ఇప్పుడు సపోజ్ ఇంజన్ లో వచ్చేసి మనం వెహికల్ వచ్చేసి సపోజ్ ఇప్పుడు ఆన్ లో లేదు కాబట్టి మీరు వచ్చిన తర్వాత మేము చూపిస్తాను. నేను ఆన్ లో వచ్చిన తర్వాత మీకు ఇంజన్ లో బ్యాక్ పంపింగ్ వస్తుందా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, లేకపోతే మీకు ఇంజన్ లో చూడండి ఇంజన్ ఓపెన్ అయిందా, లేకపోతే మీకు ఆయిల్ లీకేజ్ అవుతుందా ఇంజన్ లో, ఇవైతే మేము మొత్తం చెక్ చేసుకునేది. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లర్స్ ఉంటది, 4 pillars ABCD 4 pillars ఉంటుంది. ఈ పిల్లర్స్ ఉంటుంది. ఈ పిల్లర్స్ డిస్టర్బ్ అయిందా లేదా, ఇవి అట్లా వెనకాల సపోజ్ బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా హెడ్ డిక్కీ ప్యానల్ ఏమైనా త్రూయింగ్ అయిందా, ఇవన్నీ చెక్ చేసుకునేసి ఓకే ఉంటేనే మనం ఇక్కడ పార్కింగ్ సెల్ పెట్టుకుంటామండి. ఇదెంత సార్, ఇదెంత పడుతుంది కారు? ఇది వచ్చేసి ఇది వచ్చేసి 2019 మోడల్ అండి. 19 మోడల్ VXI ఇది.
ఓన్లీ 43,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది. 43,000. 43,000 టోటల్ షోరూమ్ ట్రాక్ అండి. 43,000 తిరిగింది ఇది. ఇది వచ్చేసి 3 lakhs అని చెప్తున్నాడు మనకు. నెగోషియబుల్ అండి కస్టమర్ ఏది ఉన్నా కానండి సార్, మీరు చెప్తున్నా కదా నన్ను వచ్చి కలవండి, తప్పకుండా మీకు ది బెస్ట్ ప్రైస్, ది బెస్ట్ వెహికల్. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ వెహికల్స్ అనేది మేము తరోగా ఏ వెహికల్ కస్టమర్ కి ఇప్పిస్తే ఇబ్బంది పడడు, ఏ వెహికల్స్ మీరు హైవేలో వెళ్తా అంటారు, పిల్లలతో వెళ్తా అంటారు, ఫ్యామిలీస్ తో వెళ్తా అంటారు, అలా ఇబ్బంది పడకుండా నేను ఇప్పిస్తాను. ఓకే, యాంథనీ గారు ఈ కార్ ఏంటి? ఇది వచ్చేసి ఆల్టో 800 అండి. ఇది ఆల్టో 800 2017 మోడల్, ఫ్యూల్ పెట్రోల్, 58,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది ఎంత? 58,000 కిలోమీటర్స్ డ్రివెన్ అండి. ఇది కానీ 3 చేంజ్ ఉంది, నెగోషియబుల్. కస్టమర్ తో మనం బార్గెన్ చేసుకోవాలా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ఆల్టోలు గానీ, వ్యాగనార్లు గానీ, i10లు గానీ, i20లు గానీ, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా, బెలినో ఇవన్నీ ఉంటుంది కదా. ఇవన్నీ ఏమంటే మార్కెట్ లో హెవీ డిమాండ్ అనేది ఉంటుంది. మారుతి బండ్లకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసేల్ ఎక్కువ ఉంటది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటది, మైలేజ్ బాగుంటది. అదే ఎవరైనా కానీ సపోజ్ ఇన్ కేసు వాళ్ళు ఓన్ వెహికల్ అయినా కానీ మారుతి బండి, హుండై బండి ఎవరైనా తక్కువలో ఇస్తున్నారంటే దాంట్లో ఒక్కరికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు వెహికల్ తీసుకోండి కస్టమర్. ఓకే, సో అయితే యాంథనీ గారు మీ నుంచి నాకు ఒక మంచి టిప్ కావాలి. ఏంటంటే చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అసలు ఎలా తీసుకోవాలి ఏంటి తెలియదు చాలా మందికి. ఒక 2 lakhs 3 lakhs ఉన్నాయి అనుకోండి, వెళ్ళిపోయి ఒక మంచి షోరూమ్ దగ్గరికి వెళ్ళి తీసేసుకుంటారు. అసలు సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలంటే సో ఏమేమి చూడాలంటారు? చెప్పాను కదా సార్, సెకండ్ హ్యాండ్ వెహికల్ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమంటే వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ అయిందా లేదా, మెయిన్ ఫస్ట్ పాయింట్ అది. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమంటే వెహికల్ ఫ్లడ్ అయిందా లేదా. ఇప్పుడు యాక్సిడెంట్ సపోజ్ బయటగానే అదే చెప్తారు, మేము అదే చెప్తాం అనుకోండి. ఎగ్జాంపుల్ మాది ఇక్కడ కాదు, ఇంతకు ముందు డాక్టర్ కార్స్ అని ఉండే, మనకు ప్రసాద్ హైమ్ ఎక్స్ట్రేటర్ పక్కన ఉండే, పెద్ద వాళ్ళకైతే చాలా వరకు అక్కడ తెలుస్తుంది. అది వచ్చేసి మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ వెహికల్ గవర్నమెంట్ అక్కడ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అది అదేమంటే మనం అక్కడే మనము అరౌండ్ గా 300 to 400 వెహికల్స్ అమ్ముతా ఉంటాం. ఇక్కడికి వచ్చే లోపల మనం ఇక్కడ మీరు ఎక్కడైనా చూడండి అరౌండ్ 100 to 120 వెహికల్స్ మనం ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఓకే 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 సార్. సో నెక్స్ట్ ఇదేంటి సార్? ఇదేంటి? ఇది కానీ సేమ్ అండి, ఆల్టో 800. ఇది ఆల్టో 800 2016 మోడల్. 16 మోడల్ ఓన్లీ 44,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది అరౌండ్ ఇది కానీ 3 lakhs చేంజ్ చెప్తున్నారు. చెప్పడం కానీ ఎవరైనా చెప్తారండి, అదే నేను కస్టమర్ గా అందరూ ప్రతి కస్టమర్ చెప్తాను, చెప్పడం అయితే ఎవరైనా కానీ ఆ ప్రైస్ చెప్తారు. మీరు నిర్మటంగా మీరు మీ ప్రైస్ అనేది మీ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ మీరు ఎంత ఉంది క్లియర్ కట్ గా చెప్పొచ్చు. మనం కస్టమర్ తో ట్రై చేయడం దాంట్లో తప్పేం లేదండి. అట్లా సో మీకు ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి ఇక్కడ జూమ్ చేయండి. సో ఇక్కడ చాలా క్లారిటీగా ఉన్నాయి. ఒకవేళ ప్రతి వెహికల్ కి మేము చూపించే వెహికల్ కి ఇది కూడా చూపిస్తాం, ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో కార్ లోపల కూడా చూసుకుంటే నిజంగా సీట్స్ అవన్నీ చాలా కొత్తగా కనిపిస్తున్నాయి సార్. లేదు, బండి అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్ గానే ఉంటుందండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఒక రకంగా మెయింటైన్ చేస్తారు, నేను ఒక రకంగా మెయింటైన్ చేస్తాను. అందుకే మేము వచ్చిన వెంటనే మొత్తం చెప్పాం కదా, చెక్ చేసుకున్న తర్వాత సర్టిఫై అయితేనే మనం ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఎలక్ట్రికల్ పరంగా, సస్పెన్షన్ పరంగా, బాడీ పరంగా, ఇంజన్ పరంగా, ఏసీ పరంగా, ట్రాన్స్మిషన్ పరంగా అన్ని చెక్ చేసి ఈ కస్టమర్ అయితే చాలా మంది కస్టమర్ వెహికల్ వచ్చి టెస్ట్ డ్రైవ్ చేశారు. చాలా బాగుంది వెహికల్ అయితే. వెహికల్ అయితే కన్నా ఏ వర్క్ లేదు, నేను 100% గ్యారంటీ ఇస్తాను బండి పైన. ఓకే సార్, థాంక్స్. సో ఇదేంటి సార్? ఇదేంటి మోడల్ ఏంటిది? ఇది వచ్చేసి టాటా టియాగో అండి. టాటా టియాగో టాటాకు మంచి క్రేజ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది టాటా టియాగో టాప్ అండ్ ఎగ్జాక్ట్. ఇది 48,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 48,000 తిరిగింది. మొత్తం షోరూమ్ ట్రాక్ బండి, పెట్రోల్ వెహికల్. ఇది అరౌండ్ గా 5 lakhs మనకు చెప్తున్నాడు కస్టమర్. మీకు అరౌండ్ గా 4 చేంజ్ ఆ బడ్జెట్ లో వచ్చేయచ్చు కస్టమర్ దగ్గర. అది కూర్చొని మాట్లాడుకోవాలి అంతే. 2018 మోడల్ అండి. 2018 మోడల్ టాటా టియాగో. టిఎస్ కిందకే వస్తుంది అండి. 2013 అబో మీకు టిఎస్ కిందకే వస్తుంది. 2013 బిలో సపోజ్ ఇన్ కేసు చాలా మందికి ఏమంటే ఏపీకు అడుగుతా ఉంటారు. ఏపీకు అడుగుతా ఉంటే ఏపీకి ఎలా ఉంటుందంటే సపోజ్ మీరు ఇన్ కేస్ ఇక్కడే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కానీ మా దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసి మీరు అక్కడ వాడుకోవచ్చు. ఏపీ తెలంగాణ అయితే ఇబ్బంది అయితే ఏం లేదు, అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇన్ కేస్ నాకు ఏపీలోనే కావాలా, ఏపీ వెహికలే కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడే సపోజ్ 2012, 2013, 9, 10, 11 ఇట్లాంటివి ఏపీలోకి మనము ఎన్ఓసి తీసేయడం జరుగుతుందండి. సో ఈ కార్ మామూలుగా మనకి ఎట్లా వచ్చింది సార్? అంటే కస్టమర్ ఇప్పుడు మీ దగ్గరికి ఎలా తీసుకొచ్చారండి? కస్టమర్ వచ్చేసి పార్కింగ్ సేల్ పెట్టారండి, తీసుకొచ్చి పెట్టారు. పార్కింగ్ సేల్ అయితే మనకి ఇక్కడ పెట్టడం జరిగిందండి. అట్లా
సీట్ కవర్స్ కానీ లేకపోతే వెహికల్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే చెప్తున్నాం కదా, ఇప్పుడు మీరు ఎంత నేను బండి చూపించాను, ఇంజన్ చూపించాను, అది ఇది చూపించేది కాదు. మీకు అంత ఇది ఉండాలని నమ్మకం కావాలంటే మీరు డైరెక్ట్ ఇక్కడికి రండి, వచ్చి నన్ను కలవండి, వెహికల్ చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా మీకు ఇదనే తెలుస్తుంది. ఓకే సార్, ఇదేంటి డీజిల్ కార్ అంటున్నారు ఇందాక, డీజిల్ ఏంటి? డీజిల్ అండి, బెలినో అండి ఇది. బెలినో డీజిల్ 2016 మోడల్. 2016 మోడల్ జిటా ఇది. జిటా 2016 మోడల్. ఫ్యూల్ అయితే డీజిల్ వెహికల్. ఇప్పుడు చాలా వరకు నాకు మైలేజ్ ఎక్కువ కావాలా లేకపోతే అట్లాంటి వాళ్ళకు డీజిల్ సార్. డీజిల్ ఎలా ఉంటుందంటే మైలేజ్ బాగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైలేజ్ మామూలుగా ఏమంటే మారుతి అంటేనే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, ఏ వెహికల్ అయినా మారుతి. ఇదేమంటే ఇంకా బెలినో కాబట్టి మీకు మైలేజ్ అరౌండ్ గా 20-22 వరకు మైలేజ్ రావడం జరుగుతుంది. 20 వరకు. అవునండి, డీజిల్ వెహికల్ కాబట్టి మైలేజ్ బాగా వస్తుంది. ఇది డీజిల్ చాలా రేర్ కదా. డీజిల్ రేర్ అనే అట్లనేం లేదండి. ఇప్పుడు ఎక్కువ తీసే వాళ్ళకు డీజిల్ తీసుకోవచ్చు, తక్కువ తీసే వాళ్ళకు పెట్రోల్ తీసుకోవచ్చు. పెట్రోల్ ఏమంటే మెయింటెనెన్స్ ఉండదు. ఇప్పుడు పెట్రోల్ ఏమంటే ఓన్లీ ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకుంటే చాలు, బ్రేక్స్ అవి. ఈ డీజిల్ అయితే ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్ ఎక్కువ తిరిగే కొద్దీ డీజిల్ అనేది కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది సార్? ఇది 60 చేంజ్ తిరిగిందండి. ఇది 60 చేంజ్ తిరిగింది. 6 lakhs చేంజ్ చెప్తున్నారు కస్టమర్. నెగోషియబుల్ అండి, కస్టమర్ తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ చూసారనుకోండి, ఇది 2019 మోడల్. ఇది 2019 మోడల్ బెలినో ఆల్ఫా టాప్ ఎండ్. ఇది దీంట్లో పుష్ బటన్ స్టార్ట్, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది. టోటల్ టాప్ ఎండ్ ఇది. ఇది కానీ అరౌండ్ గా మనకు 7.2 ఉంది సార్. నెగోషియబుల్, కస్టమర్ తో మాట్లాడుకోవాలా. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది కానీ వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్. డిపెండ్స్ చెప్పాను కదా సార్, కస్టమర్ మెయింటెనెన్స్. 38,000 తిరిగింది. 38,000 చాలా వరకు ఏమంటే చాలా కస్టమర్ కు డౌట్స్ ఉంటుంది. 2016 మోడల్ కదా, 38,000 ఎలా తిరుగుతుంది మీరంతా మీకు అట్లా వాడితే చాలా వరకు ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉండొచ్చు అండి. ఒకరు ఏమంటే 1 year లోనే 1 lakh తిరగచ్చు, ఒకరు 10 years లో గానీ 30,000 తిరిగారు. అలా ఉంటుంది. మీరు కావాలనుకుంటే షోరూమ్ ట్రాక్ అనేది నేను చూపించిన తర్వాత మీరు వెహికల్ తీసుకోండి, ఇక్కడ ఇబ్బంది లేదు. సో ఇక్కడ మనకి లోపల కూడా అదే చూడండి, వెహికల్ చూడండి లోపల గానీ. దాని తర్వాత ఇదేమంటే లోపల సీట్ కవర్స్ గానీ, ఇంకోటి ఏమంటే కస్టమర్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్. ఇది టచ్ స్క్రీన్ ఉంది కదా, అరౌండ్ గా 20,000 పెట్టి కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ టచ్ స్క్రీన్ పెట్టించుకున్నాడు. దాని తర్వాత పుష్ బటన్ స్టార్ట్. జిటా ఇది పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ వెహికల్. సార్ ఆటోమేటిక్ కి మాన్యువల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి కొంచెం రేట్ ఉంటుంది. మాన్యువల్ కావాలంటే కొంచెం అటు ఇటు ఉంటుంది సార్. అట్లా వెహికల్ అయితే నీట్ గా మెయింటైన్ చేస్తారు. టైర్స్ గానీ లేకపోతే ఇంటీరియర్ గానీ. మీరు వెహికల్ అదే చెప్తున్నాం కదా, ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్కలాగా వాళ్ళు మెయింటెనెన్స్ డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్ గానీ ఉంటుంది సార్. అట్లా చూడండి, వెహికల్ చూస్తేనే మీకు ఎంత క్లారిటీ కనిపిస్తుంది చూడండి. అవును, ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా కనిపించట్లేదు. అదే అండి, వాళ్ళు ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా మెయింటైన్ చేస్తారు. అట్లా మనం చూసిన కార్లు ఇప్పటి వరకు డ్యామేజ్ ఎక్కడ నాకు కనిపించలేదు. డ్యామేజ్ లో అయితే వాళ్ళు అట్లాంటి వెహికల్స్ ప్రిఫర్ చేయరా, తీసుకోరా? అట్లాంటి వెహికల్స్ అయితే ప్రిఫర్ చేయమండి మేము. పర్ఫెక్ట్ గా ఉంటేనే వెహికల్. ఏమంటే చాలా వరకు కస్టమర్ ఏమంటే తీసుకున్న తర్వాత ఒక మెయిన్ పాయింట్ ఏమంటే, తీసుకున్న తర్వాత చిన్న వర్క్స్ అయితే ప్రతి వెహికల్ కు ఉంటుంది. ఈ వెహికల్ ఆ వెహికల్ అనే కాదు, ప్రతి వెహికల్ కు చిన్న జనరల్ సర్వీసింగ్ గానీ లేకపోతే చిన్న గానీ ఆ బుషెస్ గానీ అవి ఇవి ఒక 10,000 రూపీస్. అందరూ ఏమనుకుంటారు ప్రతి చోట అయితే ఇది ఏం వర్క్ లేదు, డైరెక్ట్ గా పెట్రోల్ వేసుకోవడము, డీజిల్ వేసుకొని యూజ్ చేసుకోండి అని చెప్తారు. అలా ఉండదు. సెకండ్ హ్యాండ్ అన్నాక దాన్నే సెకండ్ హ్యాండ్ అంటారు, లేకపోతే అది కొత్త వెహికల్ అయిపోతుంది. సెకండ్ ఇదేంటి సార్? ఇదేంటి? ఇది కానీ బెలినో అండి. ఇది బెలినో అయితే బెలినో యాక్చువల్లీ దీనికి ఏమంటే షీట్ మనం పెట్టేది ఎందువల్ల అంటే ఇది నిన్ననే రావడం జరిగింది. చెప్పాను కదా, వెహికల్ వచ్చిన వెంటనే మొత్తం చెక్ చేసుకుంటాం ఫస్ట్. ఇది ఇంకా చెక్ అవ్వాలి, చెక్ అయిన తర్వాత మనము షీట్ చేయడం జరుగుతుంది సార్. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటే బండి పర్ఫెక్ట్ గా ఉంటేనే కదండి, పర్ఫెక్ట్ గా ఉంటేనే దాని వెల అనేది దాని ఇది అనేది మీకు తెలుస్తుంది. సపోజ్ ఇది ఇప్పుడు యాక్సిడెంట్ వెహికల్, సపోజ్ ఇది యాక్సిడెంట్ వెహికల్ ప్రూవ్ అయింది అనుకోండి, ఇది 3 lakhs గానీ దీనికి వాల్యూ ఉండదు. అదే సపోజ్ ఇన్ కేస్ నాన్ యాక్సిడెంట్ అనేది ప్రూవ్ అయింది అనుకోండి, అరౌండ్ గా 5 lakhs, 5.5, 6 lakhs అట్లా వరకు గానీ వెళ్తుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే బయట అందరూ అట్లా మోసపోతారు. మన దగ్గర ఏమంటే అట్లాంటి వెహికల్ అయితే పెట్టుకోము. కావాలంటే మీరు మెకానిక్ తెచ్చుకోండి, లేకపోతే డ్రైవర్ ఇచ్చి పంపిస్తాం, షోరూమ్ లో కానీ తీసుకొని పోయి చెక్ చేయించుకోండి, ఇబ్బంది అయితే ఏం లేదు. సో యాక్చువల్లీ యువర్ కార్ షోరూమ్స్ లో మొత్తం ఇక్కడ అసలు నిజంగా 200 పైగానే కనిపిస్తుంది యాక్చువల్లీ. సో ఇవన్నీ ఏంటి ఈ మోడల్ అన్ని మనం ఒక్కొక్కటి చూపించాలంటే నిజంగా చాలా టైం. అవునండి, అవును కరెక్ట్. ఇదేమంటే ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయండి మన దగ్గర. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమంటే హోండా సిటీ, ఇది హోండా సిటీ. ఇదైతే న్యూ షేప్
అరౌండ్ కొత్త వెహికల్ అయితే 18 to 20 lakhs వరకు ఉంటుంది. ఇది వచ్చేసి 29,000 తిరిగింది. సన్ రూఫ్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటుంది, పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ ఉంటుంది దీనికి. అయితే ఇంకా మన దగ్గర ఏమంటే ఇది కాకుండా అన్ని వెహికల్స్, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, కోడాలు గానీ, ఫోక్స్ వ్యాగన్స్ అయితే, పోలోలు అయితే దగ్గర మన దగ్గర ఒక 10 to 15 వెహికల్స్ పోలోలు ఉన్నాయి. దాని తర్వాత హోండా సిటీలు ఉన్నాయి, దాని తర్వాత స్కోడా ర్యాపిడ్లు ఉన్నాయి, దాని తర్వాత హుండాయ్ వర్నాలు ఉన్నాయి, ఇంకా దాని తర్వాత హోండాలో అమేజ్ ఉంది. ఈ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయండి వెహికల్స్. సో ఇదేంటి సార్, ఇదండి హోండా సిటీ అండి. ఇది హోండా సిటీ అరౌండ్ గా 3.5 బడ్జెట్ లో 4 lakhs బడ్జెట్ లో కావాలంటే 2013 మోడల్ ఉంది. హోండా సిటీ వెహికల్ చాలా బాగుంది. నేను చెక్ ఏపీ అనుకుంటా కదా. ఏపీ అదే 13 మోడల్ కాబట్టి ఇప్పుడు మనకు 8, 9, 10, 11, 12, 13 ఇవన్నీ ఏపీలో మనకు ఎన్ఓసి అనేది వచ్చేస్తుంది. ఇబ్బంది అయితే ఏం లేదు. ఎంత సార్ దీని కాస్ట్ ఎంత? ఎన్ని కిలోమీటర్? 4 lakhs చేంజ్ ఉందండి. నెగోషియబుల్ 70 చేంజ్ ఏమో తిరిగింది. కస్టమర్ తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. అట్లా ఆంటోనీ గారు, ఇప్పుడు రీసెంట్ గా చాలా అంటే యూత్ అంతా సో పార్ట్ టైం కి ర్యాపిడో, ఊబర్ సో ఇలాంటివి వేసుకోవడానికి కార్స్ వైపు కూడా ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు. అవునండి. సో అలాంటి వారికి కొంచెం యూస్ఫుల్ కార్స్ ఏమైనా ఉన్నాయి మన దగ్గర? అలాంటివి కానీ చాలా వరకు చాలా మంది తీసుకొని వెళ్తారండి. యాక్చువల్లీ ఏమంటే ఇప్పుడు ర్యాపిడోలు గానీ, ఓలా గానీ, ఊబర్ గానీ ఇట్లాంటివి పెట్టుకోవాలంటే వాళ్ళు ఏమంటే మోడల్ బట్టి ఉంటారు. 2014 అబోనే అవన్నీ పెట్టుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అవి టాక్సీ ప్లేట్లు సపోజ్ వాళ్ళైతే ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవైతే ఏమంటే టాక్సీ ప్లేట్లు మాత్రమే అక్కడ నడుస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మన దగ్గర ఏమంటే టాక్సీ ప్లేట్లు అయితే మనం ఎంకరేజ్ చేయమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్సీ ప్లేట్ పెట్టుకోము. మీరు కావాలనుకున్నా డైరెక్ట్ టాక్సీ ప్లేట్ తీసుకోవచ్చు. కొంతమంది చాలా వరకు ఏమంటే నేను గానీ ఇప్పుడు లాస్ట్ మంత్ గానీ ఒక వెహికల్ ఇప్పించాను. వాళ్ళు ఏమంటే ఓన్ ప్లేట్ ఏమంటే మనకు ఓన్ ప్లేట్ మెయిన్ థింగ్ ఏమంటే సపోజ్ మీరు ఓన్ ప్లేట్ టాక్సీ ప్లేట్ చేసుకోవాలంటే ఫైనాన్స్ అయితే రాదండి. ఎందుకంటే చెప్తున్నా. ఇంకోటి ఏమంటే మన దగ్గర టాక్సీ ప్లేట్లు కానీ అట్లాంటి వెహికల్స్ అయితే మనం అలౌ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. చాలా వరకు ఏమంటే ఇప్పుడు చాలా వరకు రెంట్స్ ఇవి వచ్చినాయి కదండి. ఇప్పుడు అది చాలా రెంట్స్ ఇవి ఉన్నాయి. ఆ రెంట్లు పెట్టుకోవాలంటే నా దగ్గర ఇప్పుడు ఇక్కడ కాదు, వికారాబాద్ లో కస్టమర్ ఉన్నారు. వాళ్ళ దగ్గర 7-8 వెహికల్స్ తీసుకెళ్లారు. అరౌండ్ గా 22, 23 years ఉండేవాళ్ళు. అట్లా వాళ్ళు 6-7 వెహికల్స్ మన దగ్గర తీసుకెళ్లారు. ఎందువల్ల అడిగితే ఇలాగే రెంట్ ఇవ్వడానికి. ఇప్పుడు చాలా వరకు ఆ రెంట్స్ ఇవ్వచ్చు, ఓన్ ప్లేట్ లో రెంట్లు తీసుకుంటారు కదా. వాళ్ళు ఇక్కడ ఇప్పుడు నడిచేదే చాలా వరకు చాలా ఏమంటే రెంట్లు చాలా వరకు తీసుకుని ఓన్ ప్లేట్లే. ఎందుకంటే టాక్సీకి ఓన్ కి చాలా తేడా ఉంటుంది. టాక్సీ ఏమంటే చాలా వరకు ఎక్కువ తిప్పేసి దాన్ని కొట్టి వదిలిన తర్వాతనే వాళ్ళు అందుకే మేము అట్లాంటి వెహికల్ పెట్టుకోము. లేదు రెంట్ పరంగా అయితే కింద మీరు ఈ వెహికల్ తీసుకొని రెంట్ లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇదేంటి సార్, ఇదేంటి కార్? ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ అండి. స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ 2017 మోడల్. ఇది 17 మోడల్ ఫ్యూల్ పెట్రోల్ వెహికల్ అయితే చాలా బాగుంది. చూడండి వెహికల్ చాలా బాగుంది, నీట్ గా మెయింటైన్ చేశారు. పెట్రోల్ వెహికల్, పెట్రోల్ మెయింటెనెన్స్ గా ఉండదు. ఇంకా మారుతి కాబట్టి ఏమంటే మీకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటది. ఒకటి ఏమంటే సేఫ్టీ పరంగా కొంచెం తక్కువ ఉంటుంది మారుతి అంతే. నేను చెప్తున్నాను మీకు. ఇదేమంటే మనకు వెహికల్ నీట్ గా మెయింటైన్ చేశారు. 2017 మోడల్ అరౌండ్ గా 590 ఏముంది. నెగోషియబుల్ సార్, కస్టమర్ తో మాట్లాడుకోవాలంతే. డ్యామేజ్ అసలు ఎక్కడ కొంచెం కూడా లేవు. డ్యామేజ్ అయితే ఉండవు సార్. డ్యామేజ్ వెహికల్ కస్టమర్స్ పెట్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి వెహికల్ కానీ మేము పెట్టుకోము. మేము మొత్తం అదే వచ్చిన వెంటనే చెప్పాము కదా, వెనకాల బ్యాక్ సైడ్ సపోజ్ వాటర్ గానీ, ఫ్లడెడ్ అయిన వెహికల్స్ గానీ, నీళ్ళలో మునిగి బ్యాక్ పంపింగ్ వచ్చేటివి ఇట్లాంటివి ఈ వెహికల్ అయితే మనం ఎంకరేజ్ అయితే చేయము. ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది సార్? అది వచ్చేసి 60 చేంజ్ ఏమో, 68,000. ఎంత కాస్ట్? కాస్ట్ చెప్పాను 590 ఉంటుంది. నెగోషియబుల్, కస్టమర్ తో బార్గెన్ చేసుకోవాలంటే. మీరు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర. చెప్పాను కదా, బ్యాంక్ ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ రెండు ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నాకు కాల్ చేయొచ్చు. ఆంటోనీ నా పేరు. ఎక్కడ నా దగ్గర చాలా వరకు బయట నుంచి కాకినాడ, వైజాగ్, దాని తర్వాత ఏలూరు, రాజమండ్రి, ఇక్కడ కర్నూలు, అనంతపూర్. ఇదేంటి మోడల్ కార్? ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ అండి, డీజిల్ వెహికల్. స్విఫ్ట్ డిజైర్ డీజిల్ 90,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్. కస్టమర్ నీట్ గా మెయింటైన్ చేశారు. అరౌండ్ గా మనకు 490 ఉంది సార్. నెగోషియబుల్, కస్టమర్ తో మాట్లాడుకోవాలా. 2014 మోడల్ వచ్చేసి 2014 మోడల్. ఫ్యూల్ అయితే డీజిల్ వెహికల్. ఇంకా స్విఫ్ట్ డిజైర్ కి మీకు చెప్పే అవసరం ఏం లేదు. స్విఫ్ట్ డిజైర్ కి ఏమంటే డిమాండ్ ఎక్కువ ఉండే వెహికల్స్ మార్కెట్ లో. దీనికి ఏమంటే రీసేల్ ఎక్కువ ఉంటది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటది, మైలేజ్ బాగుంటది. ఇన్ కేస్ చాలా వరకు ఇప్పుడు చెప్పాను కదా, ఓలా, ఊబర్ లో ఏదైనా పెట్టుకోవాలా అనుకున్నా కానీ ఈ ప్రైస్, ఈ మోడల్స్ అయితే నాకు అంత ఐడియా లేదు. 14 మోడల్ 15 మోడల్స్ తర్వాత వాళ్ళు తీసుకుంటారు. ఇంకా లేదు మీరు కావాలంటే రెంటెడ్ కార్స్ కి ఎక్కడ ఇచ్చుకోవాలన్నా కానీ
కస్టమర్ కు ఈ వెహికల్ తీసుకుంటే కన్నా వెహికల్ అయితే పర్ఫెక్ట్ గా ఉందండి. వెహికల్ గురించి అయితే ఇబ్బంది ఏం లేదు. అదైతే మా గ్యారంటీ ఉంటుంది. ప్రాబ్లం ఎన్ని కిలోమీటర్స్ తిరిగి ఇది చెప్పాను కదండి, 90,000 చేంజ్ తిరిగింది. 90,000 టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందండి బండిది. ఈ స్విఫ్ట్ డిజైర్ ఎలా ఉంటుందంటే చాలా వరకు ఏమంటే మీటర్ రీడింగ్ అయితే ట్యాంపర్ చేసేస్తారు. అయితే ఇక్కడ మీటర్ రీడింగ్ కానీ ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇది వెహికల్ కావాలంటే మీరు చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే సార్. సో యాంటోనీ గారు ఇదేంటి షిఫ్టా? ఇది స్విఫ్ట్ అండి, స్విఫ్ట్ పెట్రోల్. ఇది 2015 మోడల్, స్పోర్ట్స్ మోడల్. ఇది 15 మోడల్ స్పోర్ట్స్, 76,000 కిలోమీటర్స్ తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్. VXI పెట్రోల్. ఇదేమంటే డ్యూల్ టోన్ ఉంటుంది. ఇది ఏమంటే షోరూమ్ నుంచే వస్తుంది సార్ డ్యూల్ టోన్ అనేది. షోరూమ్ RS మోడల్. ఇది షోరూమ్ నుంచే మనకు ఈ డ్యూల్ టోన్ కలర్ అయితే రావడం జరుగుతుంది. 2015 మోడల్ బండి ఎక్సలెంట్ ఉంది, ఏ పని లేదు బండిలో. చిన్న చిన్న సర్వీసింగ్ ఇవైతే కింద కామన్ నేను చెప్పినట్టు మీకు. ఈ వెహికల్ చూడండి, వెహికల్ చెప్తున్నా కదా, ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా మెయింటైన్ చేస్తారు. డిపెండ్స్ కస్టమర్ మెయింటెనెన్స్ గానే ఉంటుందండి. ఏమంటే తక్కువ, మీకు చాలా వరకు చాలా మంది కస్టమర్స్ ఏమంటే బయట తక్కువలోకి వస్తుంది అది ఇది అంటారు. అది కాదు సార్, మెయింటెనెన్స్ బట్టి దాని ప్రకారంగా యాక్సిడెంట్ అయిందా లేదా, ఇంజన్ లో ప్రాబ్లం ఉందా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏమంటే మన దగ్గర ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఈ వెహికల్ తీసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ మీరు ఫైనాన్స్ చాలా మంది బ్యాంక్ ఫైనాన్స్ తీసుకుంటారు. బ్యాంక్ ఫైనాన్స్ తీసుకునే వాళ్ళకి కానీ ఇది ఎలా ఉంటుందంటే, మనం వాల్యుయేషన్ చేయము, మనం వెరిఫికేషన్ ఏం చేయము. బ్యాంక్ పర్సన్ ఎలా ఉంటుందంటే థర్డ్ పర్సన్ అమౌంట్ ఇచ్చేసి వాళ్ళు ఇక్కడ వాల్యుయేషన్ చేయడానికి వస్తారు. వాళ్ళు ఒక 2 times మీ వెహికల్ అయితే మా దగ్గర ఒకసారి చెక్ అవుతుంది, ఇంకా 2 times వచ్చేసి ఫైనాన్స్ వాళ్ళ దగ్గర చెక్ అవుతుంది, ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర ఒకటి చెక్ అవుతుంది. మీ వెహికల్ అయితే 3 times చెక్ అవుతుంది. 3 times ఇప్పుడు మేమైతే చెప్పొచ్చు మీకు, అయితే వాళ్ళైతే అబద్ధాలు చెప్పారు కదా, అట్లా ఉంటుంది మన దగ్గర. ఎంత సార్ ఇది, ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి మనకు 2015 మోడల్ పెట్రోల్, 15 మోడల్ స్పోర్ట్స్ మోడల్. ఇది 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. అయితే కస్టమర్ తో మనం మాట్లాడుకోవాలి అంతే. 5 lakhs వరకు 5 lakhs వరకు ఉంది కోడింగ్. కస్టమర్ తో మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు వరకు మీరు చూసిన కార్స్ అని ఇవి ఫైనల్ రేట్ ఏం కాదు, ఒకవేళ మీరు మీ బార్గెన్ స్కిల్స్ అనే చెప్పాలి, ఇక అడగచ్చు కస్టమర్ దగ్గర వచ్చి అని చెప్తున్నారు. సో ఒకవేళ మీకు ఈ కార్స్ కానీ ఒకవేళ కావాలనిపిస్తే ఒకవేళ వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో అన్న ఒకసారి చెప్తారు, ఒకసారి మీ అడ్రస్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి? కాంటాక్ట్ అవ్వాలంటే ఇది వచ్చేసి మాదాపూర్ అండి, 100 feet రోడ్, యువర్ కార్స్ అని ఉంటుంది. లేదు మీకు ఇది కావాలన్నగా నాకు కాల్ చేస్తే కినా నేను లొకేషన్ పెడతాను. తప్పకుండా వచ్చేసి నన్ను వచ్చి కలవండి. యాంటోనీ నా పేరు. నన్ను వచ్చి కలిస్తే కినా మీకు మంచి వెహికల్ తో పాటు మంచి ఫైనాన్స్, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆ ఫైనాన్స్ ఇదిగా నేను చేపిస్తాను. ప్లస్ ఇంకోటి ఏమంటే మంచి వెహికల్ ఇప్పిస్తాను, మంచి రేట్. మెయిన్ థింగ్ ఏమంటే మంచి రేట్ లో ఇప్పిస్తాను మీకు. ఆ రేట్ అయితే కినా నా 100% గ్యారంటీ నాది. మీకు వచ్చి నన్ను కలవండి, తప్పకుండా నా పేరైనా చెప్పండి, ఇక్కడ నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి నేను లొకేషన్ పెడతా, వచ్చి నాకు కాల్ చేయండి. ఎందుకంటే చాలా వరకు చాలా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కాబట్టి నా పేరు చెప్పండి. వచ్చి నా మొబైల్ నంబర్ రాసుకోండి సార్. మీ మొబైల్ నంబర్ వచ్చి 6301808573. ఈ నంబర్ నాది. ఇంకో నంబర్ గాని ఉంది 7386992249. ఈ 2 numbers నాదే. ఏ నంబర్ కాంటాక్ట్ చేసినా కానీ, ఏ టైంలో కాంటాక్ట్ చేసినా కానీ నేనైతే మీకు కాల్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చెప్తాను. వచ్చి ఇక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో చూసారు కదా, మీకు ఒకవేళ వస్తే ఈ నెంబర్స్ కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాల్సినంత చెప్తానే ఉంటారు. యాక్చువల్లీ ప్రతి కార్ నుంచి చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు. సో మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నా వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు, అలాంటి డౌట్స్ అయినా కానీ. సో యాంటోనీ గారు, ఈ మోడల్ ఏంటి? ఇది వచ్చేసి క్రెటా సార్. ఇది క్రెటా 2023. సేమ్ ఇలాగే మనకు పక్కన క్రెటాస్ ఉన్నాయి. 2016 ఉంది, 2018 ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి 2023 మోడల్. ఇది వచ్చేసి డాక్టర్ వెహికల్. ఇది 53,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది యాక్చువల్లీ ఒక 2 years అవుతుంది. అవునండి, 23 అంటే 2 years వెహికల్. అది 53,000 తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్. దీనికి ఏమంటే పుష్ బటన్ స్టార్ట్, సన్ రూఫ్, ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది. ఇంకా దీంతో పాటు క్రెటాలు అయితే మన దగ్గర ఒక 6 to 7 వెహికల్స్ అయితే క్రెటాలు ఉన్నాయి సార్. 6 to 7 వెహికల్స్ క్రెటాస్ ఉన్నాయి. దీంట్లో ఏమంటే ఒకటి ఫ్యూల్ డీజిల్ వెహికల్ గాని ఉంది, 2020 మోడల్ ఉంది, 16 మోడల్ ఇది చూడండి, 18 మోడల్, 16 మోడల్ ఉంది. ఇంకా మీకు చెప్పాను కదా, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, టాటా టైగాన్ గానీ, ఇంకా లేదు చాలా మంది ప్రీమియం వెహికల్స్ కానీ BMWలు ఉన్నాయి, ఆడీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి సార్ మన దగ్గర చాలా వెహికల్స్. కాస్ట్ ఎంత ఉన్నాయి సార్ మామూలుగా? ఈ క్రెటాలు అయితే అరౌండ్ గా డిపెండ్స్ ఆన్ కస్టమర్. చెప్పాను కదా, ఒక్కొక్క ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి 2018 మోడల్ SX ప్లస్ అయితే పుష్ బటన్ స్టార్ట్, ఎయిర్ బ్యాగ్స్, ABS ఇవన్నీ ఉంటుంది. 65,000 తిరిగింది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇది ఆటోమేటిక్ వెహికల్ 2018 మోడల్, ఆటో గేర్. ఇది
నేర్చుకునే వాళ్ళకి కానీ ఆటోమేటిక్ చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి 9 lakhs చేంజ్ ఉంది సార్, మనకు నెగోషియబుల్ ఉంటుందండి. ఇది 9 lakhs ఉంటుంది. 9 lakhs చేంజ్ ఉంటుంది, నెగోషియబుల్. క్రెటాక్ కానీ బ్రిజాక్ కానీ ఇవేమంటే డిమాండ్ ఎక్కువ ఉండే వెహికల్స్. ఇంకా మన దగ్గర XU500s కానీ ఫార్చునర్స్ కానీ ఇన్నోవా క్రిస్టాల్ కానీ జీప్స్ కానీ థార్ కానీ అన్ని వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ Okay, sir. సో Thank you మచ్. అండి. సో ఒకవేళ మీకు కనుక ఈ కార్స్ కావాలని, మీకు ఒకవేళ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ లాస్ట్ టైం మనం చేసిన వీడియోస్ లో ఆ కింద కామెంట్స్ లో చూసుకుంటే సో ఈ ప్రైస్ కి సంబంధించిన కార్ ఎక్కడుంది అని చెప్పి వేసుకుంటున్నారు నన్ను కామెంట్ లో. సో అట్లా కాదు, సో వీడియో మొత్తం మీరు క్లారిటీగా చూడట్లేదు, సో స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో వీడియో క్లారిటీగా